హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఓషో గారి భయం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు మనకి ఏం చెప్పారో ఒకసారి టూకీగా చెప్పుకుందాము. నిన్న రూమీ ధ్యాన పద్ధతి చెప్పారు మనకి. అంటే ఆగకుండా చుట్టూ తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఉనికి కేంద్రానికి చేరుకునేవారంట. అది ధ్యాన పద్ధతి అని చెప్పేవారు ఆయన. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, భయం చెప్పిన దారిలో వెళ్ళకుండా మీ అంతర్గతంలోకి వెళ్ళండి. భయము ఎక్కడికి వెళ్ళనివ్వదు, లోపలికి వెళ్ళనివ్వదు. కానీ దాని మాట వినకుండా మీ లోపలికి వెళ్ళండి అని. ఇంకా ఏంటి, ఆడుతూ పాడుతూ ఆనందంగా పండగ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా ఆనందంగా ఉంటామో ఆ పరమ పవిత్రమైన ఆ ఉనికి గుడికి చేరుకుంటాము. ఎప్పుడు ఏడుస్తూ దిగులుగా దుఃఖంతో ఉన్నామనుకోండి, అసలు ఆ ఉనికి ప్రదేశానికి చేరుకోలేము. మనలో ఉన్న దైవత్వానికి చేరుకోలేము. ఎప్పుడైతే పరమానందంతో ఉంటామో అప్పుడు మాత్రమే దాన్ని చేరుకోగలుగుతాము. కానీ మీరు ఏదైతే ప్రార్థన గుడికి వెళ్ళి అందరూ ప్రార్థనలు చేసేస్తూ ఉన్నారు, అవన్నీ ఏంటి, భయంతో కూడుకున్నవి. అమ్మో, చేయకపోతే ఏమైపోతుందో, చేయకపోతే నాకేమైనా అవుతుందో, ఇలాంటి ఆలోచనతో చేసేవే. ఈ బాహ్య విశ్వం ఎలా ఉంటుందంటే, బయటికి కనిపించే ఈ విశ్వం ఎలా ఉంటుందంటే విషయాలతో కూడి ఉంటుంది. మన అంతర్గత విశ్వం మాత్రమే ఆ పరమానంద చైతన్యంతో నిండి ఉంటుంది. మనం ఆ కేంద్రానికి చేరుకోవాలి అని. మన అంతర్గత విశ్వంలోకి వెళ్ళాలంటే మనం ఒంటరిగానే వెళ్ళాలి అక్కడికి. కానీ భయం ఏంటంటే, అమ్మో అక్కడికి వెళ్ళొద్దు, శూన్యంలో ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది మనల్ని. దాన్ని ఎప్పుడైతే పట్టించుకోలేదు, దాంతో స్నేహం చేసామనుకోండి, అంటే అమ్మో నిజమే కదా, దాంతో అది చెప్పిన మాట విన్నామనుకోండి, మనం ఎప్పటికీ చేరుకోలేము. అలా కాకుండా దాన్ని నిర్లక్ష్యం చేసేస్తూ అది చెప్తా ఉంటది, వద్దు వద్దు, చీకట్లోకి వెళ్తే భయం, అలా చేస్తే భయము, అలా చెప్తా ఉంటది. దాన్ని పట్టించుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా అది అదృశ్యమైపోతుంది. ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. తప్పించుకోవడానికి ఉండదని చెప్పేసి మనం ఏదో ఒక విధంగా ఏ టీవీలు చూస్తూనో ఏదో కబుర్లతోనో కాలక్షేపం చేసేస్తాము. ఒంటరిగా ఉండడానికి, ఆ శూన్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు మనము. లేకపోతే మరణం తర్వాత ఏమైపోతుందో అని ఇలాంటి భయాలతో ఉంటాం మనము. ఏమవుతుంది ఇప్పుడు, జీవించినప్పుడు ఏమవుతుంది, అలాగే మరణం తర్వాత కూడా అదే అవుతుంది. దేనికి భయపడము? శూన్యంలో మునిగిపోతున్నప్పుడు ఆ పరవశం ఎంత అంటే, ఆ శూన్యస్థితికి చేరుకున్నప్పుడు ఎంత పరమానంద పరవశం ఉంటుందో అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో ఇంకా దాన్ని ఎవరు వదులుకోరు. కానీ అది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఎవరో చెప్తే, ఒక స్వీట్ తిన్నాను చాలా టేస్టీగా ఉందని నేను చెప్పాను అనుకోండి, అది ఆ టేస్ట్ మీకు తెలియదు కదా, మీరు తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. అలాగే శూన్యంలోకి ఎవరైతే కనెక్ట్ అయ్యారో, ఆ అద్భుతాన్ని ఎవరైతే ఆస్వాదించారో వాళ్ళు చెప్తే మనకు తెలియదు. మనం కూడా అనుభూతి చెందాలంటే మనం కూడా ఆ లోతుల్లోకి వెళ్ళి చూడాలి. మన ఉనికి కేంద్రానికి వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవించగలగాలి మనం కూడా. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పరవశం అనేది. అందుకని అంతర్గత ప్రయాణం అనే సాహస కార్యాన్ని మనం చేయాలి. భయం చెప్తా ఏం చెప్పినా సరే అన్నింటినీ అధిగమించి మనం ఆ సాహస కార్యాన్ని చేయాలి. ఉట్టి చేతులతోనే వస్తాము, ఉట్టి చేతులతోనే పోతాం. మనం ఏమీ తెచ్చుకోవట్లేదు వచ్చేటప్పుడు, అలాగే వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళట్లేదు. మరి అలాంటప్పుడు దేనికోసం, ఏది పోతుందని భయము, లేకపోతే ఏమైపోతుందని భయం ఎందుకు మీకు? ఎంటీ మైండ్ ఇస్ ది గాడ్స్ వర్క్ షాప్ అని చెప్పారు. అండ్ మామూలుగా అయితే ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కొంప అని సామెతలాగా చెప్తారు మనకి. కాదు, అలా ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ ఖాళీగా ఉన్న మనసు దైవం లాగా దివ్యమైన పనులు చేస్తుంది అని చెప్పారు ఈయన. మన మనసుతో ఉన్నప్పుడు విషయాలతో ఉంటాము. అలాగే రెండో స్థితి, ధ్యాన స్థితిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఒక చైతన్య స్థితి, చైతన్యాన్ని తీసుకుంటూ ఉంటాము. దానిని కూడా మించి ఇంకా లోతుల్లోకి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళాలి. దాన్నే అత్యున్నత చైతన్య స్థితిలోకి వెళ్తాము మనం. ఆ చైతన్య స్థితిని బుద్ధత్వము అంటారు. ప్రేమించండి, భయపడకండి, ఆ ప్రేమతత్వమే మిమ్మల్ని ఆ వెలుగులోకి, భయం నుంచి బయట తీసుకొచ్చి. అంటే ఇప్పుడు చీకట్లోకి వెళ్ళామనుకోండి, ఆ చీకటిని ఎలా పారద్రోలగలుగుతాము? ఒక లైట్ వేసి ఆ వెలుగు తీసుకొచ్చినప్పుడే చీకటి మాయమైపోతుంది. అలాగే ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆటోమేటిక్గా ఆ భయం మాయమైపోతుంది. మీకు మాయమవ్వాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు పాజిటివ్ భావనలతో ఉండాలి. ప్రేమ, కరుణ, ఓర్పు, సహనము, మృదుత్వము, ఇలాంటి పాజిటివ్ భావాలతో ఎప్పుడైతే ఉంటామో, ఇలాంటి పాజిటివ్ భావాలనే మనం ఆహ్వానించి లోపలికి అనుమతిస్తాము. అప్పుడు మనం ఆ అంతర్గత కేంద్ర ప్రవేశానికి చేరుకుంటాము. అదే ఆత్మజ్ఞానం అంటే ఇదే ఏమీ కాదు. మనం ఆ కేంద్రానికి చేరుకోవడమే అసలైన ఆత్మజ్ఞానం. చాలా మంది కానీ ఈరోజు ఏం చేస్తారంటే, ప్రతి నిమిషము అమ్మో ఏమైపోతుందో, ఎలా ఉంటుందో, ఏంటి అని ఏడుస్తూనే బతుకుతూ ఉన్నారు. అదేంటంటే ఒక విషయం లాంటిది. ప్రతి క్షణము చనిపోతాను, ఆత్మహత్య చేసుకోవడమే, అది వేరే ఏమీ కాదు. ప్రతి క్షణము ఆత్మహత్య చేసుకుంటూనే ఉంటున్నారు. ఒక్క శాతం మాత్రమే సంపూర్ణంగా బతుకుతున్నారు, ప్రశాంతంగా ఆనందంగా ఈ క్షణాన్న ఎంజాయ్ చేస్తూ. ఒక్క శాతం మాత్రమే బతుకుతున్నారు. మిగిలిన వాళ్ళంతా నిరంతరం ఏదో దానికి ఆందోళన పడిపోతూనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇద్దరు మనుషులు కలిశారనుకోండి, ఒకే ప్లేస్ లో ఒక కుర్చీలో, ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోలేరు ఒకేసారి. అలాగే అంటే ఇద్దరు మనుషులు ఒకే ప్లేస్ లో ఒకే దగ్గర ఉండలేరు. అలాగే రెండు ఆలోచనలు, ఒక ఆలోచన తర్వాత మాత్రమే ఇంకొక ఆలోచన వస్తుంది. రెండు ఆలోచనలు కలవచ్చు. దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్, నీరు నూనె కలిపితే ఎలా ఉంటే కలిసిపోతాయి, కానీ ఒక లిమిటేషన్ ఉంది అక్కడ కూడా. కానీ రెండు శూన్యాలు
శూన్యంలో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో రెండు శూన్యాలు మాత్రం, రెండు శూన్యాలే కాదు ఎంతమంది శూన్యంలో ఉన్నా ఆ శూన్య స్థితిలో అందరూ ఒకళ్ళనొకళ్ళు కలవగలరు, అదే ఏకత్వం అని. మిమ్మల్ని మీరు ప్రేమించండి, దానిని ఈశ్వరాజ్ఞగా పాటిస్తే తక్కినవన్నీ దాన్ని అనుకరిస్తాయి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడమే అందుకు పునాది అని నిన్న ఇక్కడ వరకు చెప్పారండి. ఈ రోజు ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రేమకు మరోవైపు, ప్రేమకు మరోవైపు ఉండేదే ఏంటండి? వైపు ఉండేది ఈ ప్రేమ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇంకొకటి ఏంటి? భయము. ప్రేమకు మరోవైపు ఉండేది. మీరు ప్రేమిస్తున్నప్పుడు భయం అదృశ్యం అవుతుంది, లేకపోతే భయంకరమైన భయం మొదలవుతుంది. ప్రేమికులందరూ నిర్భయులే. గాఢంగా ప్రేమించే క్షణంలో భయం ఉండదు. ఆ సమయంలో ఈ అస్తిత్వమే ఒక ఇల్లు అవుతుంది. మీరు అపరిచితులు, పరాయివారు కాదు. అందుకే మిమ్మల్ని ఆ ఇంట్లోకి అనుమతించారు. కనీసం ఒక మనిషి చేత అయినా మీరు అంగీకరించబడ్డారు. మీ లోపలి ఉనికిలో పువ్వులా ఏదో ఇచ్చుకుంటుంది. ఎవరో ఒకరి చేత మీరు అంగీకరించబడ్డారు అంటే మీరు విలువైన వారే. మీరు నిరర్ధకులు కారు. మీకు ఒక అర్థము పరమార్థము ఉంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రేమించారంటే మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారే కాబట్టే కదా ప్రేమించగలుగుతున్నారు. అంటే మనం ఉపయోగపడే వాళ్ళమే. దానికి ఒక అర్థం ఉంది మన జీవితానికి. జీవితంలో ప్రేమ దక్కనప్పుడు మీకు చాలా భయంగా ఉంటుంది. అందువల్ల ఎక్కడ చూసినా మీకు భయమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట శత్రువులు ఉన్నారే తప్ప మిత్రులు లేరు. అందువల్ల ఈ అస్తిత్వం మీ ఇల్లు కానట్లు, అదొక పరదేశం అయిపోయినట్లు, అందులోకి మీరు యాదృచ్ఛికంగా వచ్చినట్లు అనిపిస్తుంది. కేవలం ఒక వ్యక్తి మీకు గాఢమైన ప్రేమను పంచగలిగినప్పుడు ఈ అనంత విశ్వము మీకు అందించగల ప్రేమ గురించి మాటల్లో ఏమి చెప్పగలము? అంటే ఈ అనంత విశ్వం అండి మనకు ఎంతో ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఎంతసేపు భయంలో బతికేస్తున్నాము. ఒక వ్యక్తి ఎవరైనా ప్రేమిస్తున్నారు అన్నారు అనుకోండి, అది ఎంతో ఫీల్ అవుతున్నారు. మరి ఒక్క వ్యక్తి అంత ప్రేమను అందించినప్పుడు ఈ అనంత విశ్వంలో ఎంత ప్రేమ ఉంది మరి? దాని గురించి ఎలా చెప్పగలుగుతాం మాటల్లో? కాబట్టి ప్రేమ లేనప్పుడే భయం ఉంటుంది, అదే నిజము. భయం మీకు సమస్యగా అనిపిస్తే మీ ఆలోచన తప్పన్నమాట. ప్రేమ ఒక సమస్యగా పరిణమిస్తుందే కానీ భయం ఏమాత్రము సమస్య కాదు. ఒకవేళ భయం సమస్యగా పరిణమిస్తే మీరు ప్రేమను కోరుకుంటూ మరింత ప్రేమికులుగా మారాల్సిందే. అప్పుడు ఇతరులు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమ కోసం మీరు ఎలాంటి దాపరికం లేకుండా ఉండాలి. కానీ అదో పెద్ద సమస్య. ఎందుకంటే భయపడుతున్నప్పుడు మీరు మూసుకుపోతారు. ఆ సమయంలో ఎవరైనా మీ దగ్గర ఉంటే మీరు మరీ పిరికివారైపోతారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీకు శత్రువుగా కనిపిస్తాడు. అందువల్ల మీరు ఎవ్వరి దగ్గరకు వెళ్లకుండా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. భయం ఒక విషవలయము. అది మిమ్మల్ని దెయ్యంలా పట్టి పీడిస్తుంది. అందువల్ల మీరు మూసుకుపోతారు. అంతేకాదు కిటికీలుంటే ఎవరైనా లోపలికి రావచ్చు అనే భయంతో మీరు కిటికీలు లేని గదిలా తయారయ్యి తలుపులు మూసేస్తారు. అంతేకాదు వాటిని తెరిచేందుకు కూడా మీరు చాలా భయపడతారు. ఎందుకంటే వాటిని తెరిస్తే ఏమైనా జరగచ్చు. అందువల్ల ప్రేమ వచ్చి మీ తలుపు తట్టినా మీరు నమ్మరు, తలుపు తెరవరు. అందుకే భయంలో కూరుకుపోయిన స్త్రీ పురుషులు ప్రేమించుకునేందుకు ఎప్పుడూ భయపడతారు. ఎందుకంటే అప్పుడు హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి, ఇతరులు లోపలికి ప్రవేశిస్తారు. వారెప్పుడూ శత్రువులే. ఎందుకంటే చుట్టూ శత్రువులే ఉన్నారు కాబట్టి. అందరూ భయంలోనే ఉన్నారు. ముఖ్యంగా ప్రేమించే విషయంలో స్త్రీలు ఎప్పుడూ బయటపడరు. ఎందుకంటే వారి ప్రేమను తిరస్కరిస్తారేమో అనే భయం వారిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే వారు అంగీకార తిరస్కారాలను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. అయినా ప్రేమ విషయంలో ముందుకే వెళ్ళండి. తిరస్కరించే అవకాశం కేవలం 50% ఉంటుంది. కాబట్టి ప్రేమించేందుకు భయపడకండి, భయానికి భయపడండి. ఎందుకంటే భయం విషవలయము. ఎవ్వరూ ప్రేమను తప్పించుకోలేరు. అందరూ ప్రేమదారిలో వెళ్ళక తప్పదు. కాబట్టి భయాన్ని విడిచి ప్రేమ దారిలోకి వెళ్ళండి. అప్పుడు మీరు ప్రేమ నుంచి ప్రార్థనలోకి, ప్రార్థన నుంచి ధ్యానంలోకి వెళ్తారు. అప్పుడు మీరు అస్తిత్వంతో పెనవేసుకుపోతారు. ఫలితంగా మీలోని భయం అదృశ్యమవుతుంది. చివరికి మరణం కూడా మిమ్మల్ని భయపెట్టలేదు. కాబట్టి భయం నుంచి బయటపడి ప్రేమ వైపుగా కదలండి. మీరు భయాన్ని వదిలితే జీవితం మీకు చాలా ఇస్తుంది. మీకు ఇచ్చేందుకు దాని దగ్గర చాలా ఉంది. నిజానికి జీవితం మీకు ఇచ్చేదానికంటే ప్రేమ మీకు ఇంకా ఎక్కువిస్తుంది. ఎందుకంటే జీవితానికి ప్రేమ కేంద్ర బిందువు. అక్కడి నుంచి మీరు ఆవల తీరానికి వెళ్ళగలరు. కాబట్టి భయాన్ని ఎక్కువగా పట్టించుకోకండి. ఎందుకంటే భయం చాలా ప్రమాదకరం. దాన్ని మీరు ఎక్కువగా పట్టించుకుంటే మీరే దాని శక్తిని పెంచిన వారు అవుతారు. కాబట్టి మీరు భయాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా ప్రేమ దిశగా ప్రయాణించండి. భయానికి భయపడడం అంటే ఏంటంటే ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, కిటికీలు మూసేస్తున్నారు అంటే ఏంటంటే బయటకు మనిషి నార్మల్ గా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ఏంటి చాలా భయంగా ఉంటాడు. చాలా విషయాల్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు. అంటే ప్రేమ విషయంలో ఎందుకు భయపడడం? అమ్మో ప్రేమిస్తే తర్వాత గాయపడతానేమో, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను గాయపడతాను అనో స్థితిలో భయపడతా ఉంటారు. ఇంకా ఏంటంటే ఎందుకు ప్రేమించట్లేదు ఇంకా అంటే, నిజంగా ప్రేమించారనుకోండి వాళ్ళలో ఉన్న బలహీనతలన్నీ వాళ్ళకి కనపడిపోతాయి కదా, బయట వాళ్ళకి కనిపిస్తాయి కదా. అదొక రకం భయము. అంటే ఇలా భయాలతోనూ ఇలాంటి భావాలు ఇవన్నిటిని కూడా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇవన్నీ చెప్పాలి అనేసి ఒక భయంతో ఉండిపోతారనమాట. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, ఎవరన్నా లోపలికి వస్తే నాకు ఏమైనా నష్టం చేస్తారేమో అని పూర్తిగా మూసేసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రేమలో మన తిరస్కారం ఎదురవ్వచ్చని, లేకపోతే ఇంకేమైనా గాయపడతానేమో అని నమ్మకంగా ఉంటారనమాట. స్త్రీలు ఎక్కువగా
ప్రేమని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి తొందరగా బయటపడరు. అంటే ఎందుకంటే నేను ప్రేమిస్తున్నానని చెప్తే వాళ్ళు ఏం చెప్తారో, నేను తక్కువ అయిపోతాను అనుకుంటారు కదా, నన్ను తక్కువగా చూస్తారేమో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని లోపల లోపలే దాచేసుకుంటారు. అంటే ప్రేమ ఉంటుంది కానీ చెప్పరు వాళ్ళకి. భయంతో జీవిస్తే ఆ ప్రేమ దూరం అయిపోతుంది. ప్రేమించాలంటే మరి కొంచెం ధైర్యంగా ఉండి ఆ తలుపులు తెరవాలి. అంటే నిర్భయత్వానికి దారి వెతకడము. ధ్యానాలు, దివ్య దృష్టులు. యాంత్రికంగా పనిచేసే మనస్సులోనే భయం ఉంటుంది. అందులోంచి ఎలా బయటపడాలో మీరు నేర్చుకోవాలి. అది కేవలము ఇతరులు మీపై రుద్దిన నిబద్ధీకరణలతో కూడిన మనస్సు. కాస్త పరిశీలించడం ప్రారంభించండి. ఉదాహరణకి మీరు గులాబీని చూశారనుకోండి, గులాబీని చూడగానే ఎంత అందంగా ఉందో అంటారు. ఎవరి మాటలు మీరు వల్లిస్తున్నారు? అవి ఆ క్షణంలో మీరు అనుభవించి చెప్తున్న మాటలా, లేకపోతే చిన్నప్పుడు ఎవరో చెప్తుండగా విన్న మాటలా, లేకపోతే పుస్తకంలో చదివిన మాటలా? అంటే ఒకసారి మనం ఏ పని చేసినా సరే ఒకసారి గమనించుకుంటే అర్థమవుతుంది. అంటే అది మన హృదయ లోతుల్లోంచి వచ్చే భావమా, లేకపోతే ఎవరో చిన్నప్పటి నుంచి మన మీద అలాంటి భావాలు రుద్దేశారు మన మీద. అలా అంటే ఇవి ఎక్కడి నుంచన్నా వచ్చినాయా పరిశీలించి చూడండి. పరిశీలించి చేస్తే ఆ మాటలు మీ చిన్నప్పుడు మీ స్నేహితుడు, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, మొత్తానికి ఎవరో అన్న మాటలే అని గుర్తొస్తుంది. అంటే ఆ మాటలు మీ చిన్నప్పుడే మీ మానసిక వ్యవస్థలో భాగం అయ్యాయి. అంటే ఎవరో అన్న మాటలు చిన్నప్పుడు అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయి ఆ మాటలే బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అందుకే వాటిని మీరు వల్లిస్తున్నారు. వాటిని మీరు ఎంత ఎక్కువగా వల్లిస్తే అవి అంత సహజంగా తయారవుతాయి. ఆ మాటలను మీరు చెప్పట్లేదు, మీ మానసిక వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్న మాటలే బయటపడ్డాయి. అంటే మీరు ఇప్పుడు చెప్పట్లా ఓపెన్ గా, అది ఎక్కడ ఉంది? ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి బయటకు వస్తుంది అంతే ఆటోమేటిక్ గా. భయం మీ ఉనికి నుంచి కూడా పుట్టట్లేదు. బాగా పరిశీలించి చూస్తే మీ చిన్నప్పుడే మీ పెద్దలు మీకు భయాన్ని నూరిపోసారు అని తెలుస్తుంది. చాలా భయాలు గమనించండి. చిన్నప్పుడు పెద్దవాళ్ళే బాగా పరుగులు పెట్టేస్తున్నారు అనుకోండి, పడిపోతావు, ప్రతిదానికి ఏదో ఒకటి, అలా చేస్తే ఇలా అయిపోతుంది, సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అయిపోతావని రకరకాలుగా ఆ భయాలన్నీ నూరిపోస్తూ ఉంటారు కదా. అది వారి తప్పు కాదు, ఎందుకంటే అది ఆనాటికి సరిపోయింది కానీ నేటికి పనికిరాదు. మీరు ఎదిగారు. గతాన్ని పట్టుకుని వేళ్లాడుతున్న ఆనాటి మాటలు నేటికి సరిపోవు, కానీ అవి వెంట పడతాయి. పరిపూర్ణమైన ఎరుకతో మీరే వాటిని చెరిపేయాలి తప్ప వాటిని చెరపగల శక్తి మనసుకు లేదు. అందుకని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకునండి, ఎరుకతో ఉంటూ ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని చూసుకుని, అది ఉండిపోయింది నాది ఇక్కడ కాదు, గతంలో నుంచే ఉండిపోయిందని దాన్ని ఎప్పటికప్పుడు బయటికి తీసేయగలగాలి. అలాంటి వాటిని మనసుకు ఆదేశాలను స్వీకరించి తనలో ఎలా నిక్షిప్తం చేసుకోవాలో తెలుసు, కానీ వాటిని స్వతహాగా చెరపగల శక్తి దానికి లేదు. మనసు కంటే మనం ఏదైతే ఆర్డర్స్ ఇస్తామో అవి రిసీవ్ చేసుకుని లోపల దాచుకుంటది, కానీ దానికి అది కరిగించుకోవడం తెలియదంట. మీరు మీ ఆదేశాల పట్ల పూర్తి ఎరుకతో ఉండేందుకు నా ప్రయోగాల ద్వారా నేను మీకు సహాయపడతాను. అప్పుడే మీరు మీ నుంచి బయటపడి మీరు ఒక ఆదేశాల వ్యవస్థ కాదని తెలుసుకోగలుగుతారు. అంటే ఎప్పుడైతే ఎరుకుతో ఉంటామోనండి, ఎరుకుతో ఉండి దాన్ని మనకు మనమే తీసుకోవాలి. మనసు అయితే అది తీసుకునే పవర్ లేదు దానికి. అందుకని మీలో ఉన్న కాలం చెల్లిన ఆదేశాలను తొలగించగలుగుతారు. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మాత్రమే ఆ లోపల రికార్డ్ అయి పాత ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల రూపంలో ఉండిపోవడం అంటే అవే. వాటన్నిటిని మనము తొలగించుకోగలుగుతాము. లేకపోతే అర్థం లేని, అలా మీరు బయటపడకపోతే అర్థం లేని ఆ ఆదేశాలను అనవసరంగా మీరే మీ జీవితాంతం మొయ్యాల్సి వస్తుంది. నా అవగాహన మేరకు పసివాడు దాదాపు 5 ఏళ్ల వయసు వచ్చే వరకే సొంతంగా అన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సొంతంగా తెలుసుకోవడం ఆపి ఆదేశాల వ్యవస్థతో కూడిన మనసుతో గుర్తించబడేలా యాంత్రికంగా తయారవుతాడు. కాబట్టి అంతవరకే ఆ పసివాడు జీవం ఉట్టిపడుతూ ఉంటాడు. అంటే 5 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు చూడండి, ఇదేంటి అని ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారు. మనల్ని అన్ని తెలుసుకోవడానికి కుతూహలంతో ఉంటాడు. కానీ 5 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ఇంకా అదే రికార్డ్ చేసేసుకుంటూ ఉంటాడు ఇంకా సొంతంగా. అప్పటి వరకు అందుకనే చిన్నపిల్లవాడు ఎంత జీవంతో ఎంత హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంటాడండి. కొంచెం పెద్ద అయ్యేసరికి ఏంటంటే పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో వాటిల్లో ఇంకా వాటినే నింపేసుకుంటూ ఉంటాడు మనసులో. ఎవరైనా తాము చేసే పని అర్థం లేనిది అని తెలుసుకునేంత వరకు మౌలికమైన ఒకే ఆదేశాన్ని జీవితాంతము మరింత నైపుణ్యంతో, మరింత మెరుగైనదిగా, మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు గమనించుకుంటున్నాం అనుకోండి, ఏంటి ఇది కరెక్ట్, ఇది తప్పు అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచించుకోకూడదు, ఇది కాదు కదా అనేది అర్థమవుతుంది మనకి. ఏదైనా ఒక కొత్త విషయం మీకు ఎదురైతే ముందే నిబద్ధీకరించబడిన అతి ఛాందసమైన మీ మనసు ఆగు, అది ఎలా చేయాలో నీకు తెలియదు, తెలియని పని చేయడం ప్రమాదకరం, ఏమవుతుందో ఎవరికి తెలుసు అని హెచ్చరిస్తుంది. అంటే కొత్త పని చేయాలనుకోండి, వెంటనే మనసు చెప్పేస్తూ ఉంటుంది నీకు కొత్త పని ఇది, నువ్వు చేయలేవు అని ఆపేస్తూ ఉంటుంది. ఇంతవరకు మీరు ఏ పనైనా చాలా సమర్థవంతంగానే చేశారు కాబట్టి మీరు ఎప్పుడూ అలాగే చేయాలని మీ మనసు కోరుకుంటుంది. ఎందుకంటే తప్పు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన జీవితంలో అప్పుడప్పుడు కొన్ని పనులు చేసామండి, చాలా
బాగా చేస్తున్నాం అనుకోండి, ఆ కంఫర్ట్ నుంచి బాగా చేసామంటే మనకి నేను ఎప్పుడు చేయగలననే ఒక మనసులో ఒక ఆలోచన ఉంటది కదా. అందుకని కొత్త పని దగ్గరికి వెళ్ళేసరికి ఆపుతా ఉంటదంట మనసు. ఎందుకు వద్దు మనం చేయలేవు చేయగలవో లేదో ఎప్పుడు ఇప్పటి వరకు బాగా చేసావు కదా అని ఆపుతా ఉంటుందంట. అంటే ముందుకు వెళ్ళనివ్వదన్నమాట. కొత్త పని చేయాలంటే ఆలోచించేలాగా మనం చేస్తా ఉంటది. దానికి అడ్డుపడుతూ ఉంటుంది కొత్త పని చేయడానికి ముందుకు వెళ్ళనివ్వకుండా. మనస్సు తప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటుంది, కానీ జీవితం తప్పులు చేస్తూ వాటి నుంచి ఏదో నేర్చుకోవాలనుకుంటుంది. ఒకసారి ఒక తప్పు చేసామంటే రెండోసారి ఆ తప్పు చేయం మనం. గుర్తుంటది మనకు ఆ తప్పు. అప్పుడు అలా చేశాను కదా, అలా చేయడం వల్లే కదా ఇలా అయింది, ఇంకోసారి అలా తప్పు చేయకూడదని ఏదో నేర్చుకుంటాం అప్పుడు. ఆ రకంగా మనం చాలా తెలుసుకుంటాము. మనం తప్పులు చేయడం ఆపేస్తే నేర్చుకోవడం కూడా ఆగిపోతుంది. నేర్చుకోవడం ఆపేసిన వ్యక్తులు మందమతులుగా, మానసిక రోగులుగా తయారవ్వడాన్ని నేను గమనించాను. ప్రతిరోజు చేసిన పనే చేసామనుకోండి, రొటీన్గా ఉండి జీవితం ఎలా అయిపోతుందండి. ఏది అక్కడ ఏమి ఉల్లాసంగా ఉండదు. నిజంగా ఎప్పుడైతే కొత్తవి ఏవైతే జీవితంలో తీసుకుంటామోనండి, అప్పుడు ఏంటంటే ప్రతి క్షణం ఇది ఎలా చేయాలి, ఎలా చేయాలి అని మైండ్తో ఆలోచించేసరికి కొత్త ఉత్సాహంతో ఉంటుందండి. ప్రతిసారి కొత్త యాక్టివిటీ తీసుకున్నప్పుడల్లా కొత్త ఉత్సాహంతో ఉంటుంది. ఏదైనా కొత్తగా తెలుసుకునేందుకు భయపడే వారు ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు. కొంతమంది అలసిపోతారు, కొంతమంది విసిగిపోతారు, కానీ కొంతమంది ఎక్కడున్నారో అక్కడే అలా తిరిగేందుకు అలవాటు పడిపోతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు భయపడడం మీలోని ఆదేశాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందని తెలిపే సూచన. అంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అందరి నుంచి తీసేసుకున్నామో, ఏవో కొన్ని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోదు, ఇలా ఉంటే ముందుకెళ్తావు, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. వాటికి వ్యతిరేకంగా భయపడడం అంటే ఏంటి? వాటికి వ్యతిరేకంగా ఏమన్నా చేసామనుకోండి, భయం వేస్తూ ఉంటుంది. లోపల నుంచి భయం, మనసు భయపడుతూ ఉంటుందన్నమాట. మీరు మళ్ళీ మొదటి నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితి మీకు దాపురించిందన్నమాట. అంటే మీరు ఎక్కడైతే నేర్చుకోవడం ఆపేశారో అక్కడి నుంచి మళ్ళీ నేర్చుకోవడం ప్రారంభించాలన్నమాట. అందుకు ముందు మీ మానసిక రోగాన్ని వదిలించుకోవాలి. మీరు చాలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ప్రేమ లేదా భయం ద్వారంగా మారుతుంది. మృత్యువును అణిచినట్లయితే భయం ద్వారం అవుతుంది. ఎందుకంటే ధ్యానంలోకి వెళ్ళగానే అంతవరకు అణిచినవన్నీ బయటపడతాయి. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పించుకుంటారు. అందుకే మీరు ఎవరిని మీ దగ్గరికి రానివ్వరు. మీరు కూడా అందరికీ దూరంగా ఉంటారు. ఎందుకంటే మీ రహస్యం అందరికీ తెలిసిపోతుందని భయం. అంటే ఏదైనా తప్పు చేసి కొంతమంది చూడండి దూరం దూరంగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో మాట్లాడితే అది బయటపడుతుందేమో అని. అందుకే మీరు అందరితో అంటీ ముట్టనట్లుగా ఉంటారే కానీ అసలైన అనుబంధంలో ఉండరు. అరమరికలు లేనిదే అసలైన అనుబంధము. అందుకే మీరు అనుకుంటున్న మునులందరూ మఠాల్లోకి తప్పించుకున్నారు. భయమే అందుకు కారణము. వారు బయట ఉంటే దొరికిపోతారు. వారు మోసం చేస్తూ మభ్యపెడుతున్నారని, వారు నయవంచుకులని అందరికీ తెలిసిపోతుంది. వారు తమ మోసాలను ఎవ్వరికీ తెలియకుండా మఠాలలో కొనసాగించగలరు. పైగా అక్కడ ఇతర మోసగాళ్లు, నయవంచుకులు కూడా ఉంటారు. అందరూ ఏకమై ఆ కుట్రను చాలా సులభంగా కొనసాగించగలరు. తప్పించుకునే వారి కోసమే మఠాలు తయారయ్యాయి. మఠాల్లో మాదిరిగా మీరు బయట ప్రపంచంలో కూడా ఎప్పుడు ఏదో ఒక పని ఒత్తిడిలో ఉన్నట్టు నటిస్తూ ఎవ్వరికీ దొరకకుండా అందరికీ దూరంగా ఉంటూ చివరికి మీ అతి సన్నిహితులైన భార్య, భర్త, పిల్లలు వారిని కూడా మీ దగ్గరికి రానియకుండా ఏదో లాంఛనప్రాయమైన సంస్థాగత అనుబంధాన్నే వారితో కొనసాగిస్తూ అతి రహస్యంగా జీవించవచ్చు. తర్వాతది స్వస్పృహ లేక స్వయం ఎరుక. స్వస్పృహ, స్వయం ఎరుక అనేవి ఒకేలా కనిపించే రెండు వ్యత్యాసమైన పదాలు. భాషాపరంగా చూస్తే రెండు పదాల అర్థము ఒకటే, కానీ అస్తిత్వ పరంగా చూస్తే వాటి అర్థాల్లో చాలా తేడా ఉంది. స్వస్పృహ ఒక రోగము. మన దృష్టి ఆత్మపై ఎక్కువగా ఉంటుంది. మీరు ఆందోళనకు గురైనప్పుడు, ఉద్యోగం కోసం బయటికి వెళ్ళినప్పుడు, వేదికపై మాట్లాడమన్నప్పుడు స్వస్పృహతో ఉంటారు. ఎందుకంటే అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు జరుగుతుందో అనే భయం వల్ల మీలో వణుకు పుడుతూ ఉంటుంది. మీరు పుట్టినప్పటి నుంచి వేదిక ఎక్కేదాకా పనిచేస్తున్న మీ ఆలోచనలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. అప్పుడు ఏం చెయ్యాలో మీకు తెలియదు. నిజానికి అవే ఆలోచనారహిత క్షణాలు, కానీ భయం వల్ల వాటిని గమనించలేరు. అంటే నిజంగా చూడండి, మనం కొత్తగా స్టేజ్ ఎక్కినప్పుడు ఇంకేం చేయాలో అర్థం కాక ఉన్నదాన్ని మర్చిపోతాం, ఏమీ తెలియదు. అంటే మనం అక్కడ ఏంటి ఒక శూన్య స్థితిలోకి వెళ్ళామన్నమాట. ఆ స్థితిలోకి వెళ్ళామన్న విషయం కూడా మనం గుర్తించాం, ఎందుకంటే అక్కడ భయంలో ఉన్నాం కదా. దాన్నే స్వస్పృహ అంటారు. స్వస్పృహలో అహానిదే ప్రాముఖ్యము, చైతన్యం ముఖ్యం కాదు. అక్కడ ఏంటంటే అహం చూపిస్తుంది అనమాట. అక్కడ అహం ఏంటి, భయంతో ఉంది మనకి. ఆ చైతన్యం ముఖ్యం కాదు అక్కడ. అందుకే మీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఎక్కడా బయటపడకుండా మీ గుర్తింపును మీరు కాపాడుకోవాలి. అహాన్ని కాపాడుకోవడం అంటే అదొక రోగము. స్వయం ఎరుక పూర్తిగా వేరే విషయము. అహంతో దానికి పని లేదు. మీకు రెండు ఆత్మలున్నాయి. ఒకటి అహము, అది అబద్ధము. అంతేకాదు, అది కేవలం నమ్మకము. మీరు దానిని ఎంత నిశ్చితంగా పరిశీలించినా అది ఎక్కడా మీకు కనిపించదు. అంటే ఫస్ట్దేంటి, రెండు ఆత్మలు ఉన్నాయి. ఫస్ట్దేంటి అహము. అహం అనేది ఏంటి, అబద్ధం. అంతే, మనం సృష్టించుకున్నాం అదంతా. ఎక్కడ పరిశీలించినా అది ఎక్కడ దొరకదు. కానీ రెండవది అసలైన మీ ఆత్మ, అదే మీ నిజమైన స్వరూపము.
దానిని తెలుసుకోవాలంటే అద్భుతమైన జీవిత రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. అందుకొక్కటే దారి, వేరే దారి లేదు. ఎందుకంటే జీవిత రహస్యానికి అతి దగ్గరలో ఉండేదే మీ ఉనికి, మీ హృదయం. అక్కడి నుంచే మీరు ఆ దారిలోకి ప్రవేశించాలి. ఒక్కసారి జీవిత రహస్యాన్ని మీ ఉనికి ద్వారా తెలుసుకుంటే అది ప్రతి చోట ఉంటుందని మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ రహస్యాన్ని మీలో తెలుసుకుంటే బయట కూడా అది మీకు తెలుస్తుంది. మీరే ఒక ప్రయోగశాలగా మారి, మీరే ప్రయోగమై, ఆ ప్రయోగానికి మీరే ఒక పరికరమై, అంతా మీరై మీ మొదటి ప్రయోగాన్ని మీ అంతరంగ ప్రపంచంలో మీరే చెయ్యాలి. ఎందుకంటే మీ లోపల ఎవ్వరూ లేరు, ఏదీ లేదు. ప్రయోగం చేసేవాడు, చేయించుకునేవాడు, ప్రయోగము అంతా మీరే. అంటే అసలైందేంటి? మన ఆత్మ, మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మనమే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ రహస్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన లోపల దాన్ని ఎప్పుడైతే కనుక్కుంటామో ఆ ఆత్మస్థితి తెలుసుకోగలుగుతాము. ఒకసారి మీరు మీ అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళగానే అద్భుతమైన దానితో మీకు పరిచయం అవుతుంది. నిన్న దాంట్లో కూడా చెప్పారండి, ఎప్పుడైతే మనం ఆ లోతుల్లోకి వెళ్తామో, ఆ అంతర్గత ఉనికిని కనుక్కుంటామో ఒక అద్భుతమైన దాన్ని మనం చూడగలుగుతాం. ఆ ప్రపంచాన్ని, అద్భుతమైన ప్రపంచాన్ని. ఆ అద్భుతాన్ని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడము. మిగిలినంతా చెత్త పోగు చేసుకోవడమే. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ స్థితికి వెళ్ళడమే. నిశ్శబ్దంగా ఉండాలంటే భయమా? అందరూ అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి నిశ్శబ్దంగా ఉండాలంటే భయము, సత్యాన్ని చూడాలంటే భయము, తమ అంతర్గత శూన్యాన్ని చూడాలంటే భయము, తమ గురించి ఎలాంటి దాపరికం లేకుండా బయటపడాలంటే భయము, ఇతరుల కళ్ళల్లోకి సూటిగా చూడాలంటే భయము. అందువల్ల అదే పనిగా నిరంతరము మాట్లాడడం అనేది వారిని ఆ పనిలోనే నిమగ్నమయ్యేలా చేసి పై పైనే ఉంచుతుంది. అంటే లోపల ఇవన్నీ భయాలు పెట్టేసుకుని పైకి ఏంటంటే ఏమి మామూలుగా మాట్లాడుతున్నట్లుగా ఉంటాము. మీ ప్రియుని చేతిలోనో ప్రియురాలి చేతినో పట్టుకుని కాసేపైనా నిశ్శబ్దంగా ఒక చోట ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఆ స్పర్శలోని అనుభూతిని కళ్ళు మూసుకుని అనుభవిస్తూ, ఒకరి సన్నిధిలో మరొకరు కలిసి స్పందిస్తూ, ఒకరి సన్నిధి మరొకరి సన్నిధిలో లీనమైనప్పుడు కలిగిన ఆనందంలో తేలుతున్న క్షణంలో వెలువడిన అద్భుతమైన శక్తి క్షేత్రంలో ఇద్దరూ కలిసి నాట్యం చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆనంద తీరాన్ని మీరు చేరుకుంటారు. ఆ ధ్యాన స్థితిని మీరు పొందగలిగితే ఒక రకమైన ఆ నాట్యం మిమ్మల్ని సుదీర తీరాలకు తీసుకుపోతుంది. ఆ ప్రణాళిక మీలోనే ఉందని మీకు తెలియగానే మీరు ఆశ్చర్యపోతారు. రాత్రి మిలమిలా వెలిసే నక్షత్రాలు ఆకాశంలో నిండుగా కనిపిస్తున్నాయి. నేలపై పడుకుని వాటిని చూస్తూ ఆ అనుభూతిలో మీరు భూమిలోకి ఇంకిపోయి అదృశ్యం అవ్వండి. మనం ఆ భూమిలోంచే వచ్చాము. శాశ్వతమైన విశ్రాంతి కోసం ఏదో ఒక రోజు మళ్ళీ అక్కడికే పోతాము. పచ్చని పచ్చికపై రాత్రి పడుకుని వినీలాకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలను తనివి తీరా చూడండి. నక్షత్రాలు, నక్షత్ర మండలాల పేర్లు, వాటి గురించిన మీకు తెలిసిన విజ్ఞాన సర్వస్వాన్ని పూర్తిగా మరిచిపోయి వాటి మిలమిలలలో మైమర్చిపోండి. అప్పుడు అకస్మాత్తుగా ఏదో సమ్మేళనం జరుగుతుంది. ఆ నక్షత్రాలు తమ కాంతిని మీలో నింపడం ప్రారంభిస్తాయి. అలాంటి అనుభూతి మీకు ఎక్కడా దొరకదు. ఏ మాదక ద్రవ్యాలు ఆ పని చేయలేవు. అది కృత్రిమము, అతి ప్రమాదకరము. అంటే మనం ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ మనం ఏంటంటే బయటికి వెళ్ళి మామూలుగా సాధారణం అయిపోయింది. చిన్నప్పుడు ఏంటంటే పైన అప్పుడు కరెంట్లు అవి సరిగ్గా లేకండి, అందరూ బయట వేసవకాలం వచ్చిందనుకోండి, కూలర్లు, ఏసీలు ఏమీ లేవు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే కరెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు, ఫ్యాన్ ఉండేది కాదు. అందరూ బయటే చెట్లు కింద పడుకునేవారు, పైన మేడల మీద పడుకునేవారండి. పడుకుంటే అక్కడ ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ అలా చూసేవారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఏసీలు వచ్చిన తర్వాత అసలు బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎప్పుడైతే మనం అన్ని మరిచిపోయి దాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో, ఆ నక్షత్రాలని వాటి దగ్గర నుంచి వచ్చిన కాంతిని కూడా స్వీకరించగలుగుతామంటండి. అప్పుడు ఆ అనుభూతిని మనం అనుభవించితేనే కానీ తెలియదు ఎవరికి. అది చెప్తున్నారు, ఆ నక్షత్రాల కాంతిని మనలో నింపడం మొదలు పెడతాయంటండి. అప్పుడు ఈ జీవితము, ఈ అస్తిత్వము అందిస్తున్న అవకాశాలన్నింటినీ మీ శక్తి మేరకు ఏమాత్రము వదలకుండా అందుకుని అనుభవించండి. మనకు అనుభవించడానికి, ఆస్వాదించడానికి ఎంత ఉందండి ప్రకృతిలో. బయటికి వెళ్ళి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ప్రకృతి. కానీ మనం ఏంటంటే దాన్ని మర్చిపోతున్నామండి, దాన్ని చూడట్ల, ప్రకృతిని ఆస్వాదించట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఏదో హడావుడిగా ఆ కంగారు బ్రతుకు బతికేస్తున్నాం మనము. మనసును మైమరిపించే ఏ మధుర క్షణాన్ని ఎప్పుడు వదులుకోకండి. మెల్లమెల్లగా ఆ కిటుకు, ఆ నేర్పు మీకే తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఒక శాస్త్రం కాదు, ఎందుకంటే దానికి ఎలాంటి నిర్ణీత పద్ధతులు లేవు. నక్షత్రాలను చూసి కొందరు పులకిస్తారు, కొందరు పులకించరు. పువ్వుల్ని చూసి కొందరు పులకిస్తారు, కొందరు పులకించరు. అందరూ వేరువేరుగా ఉంటారు కాబట్టి వారిని శాస్త్రీయంగా నిర్ధారించడం కుదరదు. ఎందుకంటే అది ఒక శాస్త్రం కాదు, కనీసం అది ఒక కళ కూడా కాదు. ఎందుకంటే అది ఒక కళ అయితే దాన్ని బోధించవచ్చు. కాబట్టి నేను నేర్పు అనే పదాన్ని నొక్కి చెప్తాను. అవును, అది నేర్పే. మీతో మీరు కొన్ని ప్రయోగాలు చేయడం ద్వారా దాన్ని మీరు తెలుసుకుంటారు. అంటే కొంతమందికి ప్రకృతిలోకి వెళ్తే చాలా ఆనందంగా ఉంటుందండి, కొంతమందికి ఇంకో పని ఏదో చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళు దేంతో కనెక్ట్ అవుతున్నారో చూసి ఆస్వాదించమంటున్నారండి. అద్భుతాలు, ప్రతిదీ అద్భుతమే. ఆ అద్భుతాలు ఎవరికి ఎలా ఉంటే, ఎలా చూస్తే, దేని చూస్తే పులకరిస్తున్నారు, దేని చూస్తే పరవశిస్తున్నారు అని దాంతో, ఆ పరవశంతో అలాంటి అనుభవాలని మనం మన జీవితంలో పెంచుకోవాలండి. మిమ్మల్ని ఏది భయపెట్టినా అందులోకి వెళ్ళండి. అన్ని భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టండి. జీవితం అంత జోదగాడిదే. అలాగే ఎప్పుడూ లాభ నష్టాలు లెక్కిస్తూ ప్రమాదాన్ని స్వీకరించని
వ్యాపారవేత్తగా మారిపోయింది మొత్తం మనసు. ప్రమాదం అవసరమే. ఎవరైతే ప్రమాదాన్ని స్వీకరిస్తూ దాదాపు మృత్యు తీరంపై ప్రమాదకరంగా జీవిస్తారో వారికే జీవితం దక్కుతుంది. అంటే మనం ప్రతిదీ అమ్మో ఇది చేస్తే భయమేమో, అది చేస్తే భయమేమో అంటే ఏ పని చేయలేము. మన మనసు ఏంటంటే ఏమి చేయనివ్వదు, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని. కానీ ఎవరైతే అలా ప్రమాదకరంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏంటంటే సాధించగలుగుతారు. ఒక సైనికుడు ఒక యోధుడిగా ఉండడంలోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ యుద్ధానికి కాదు, ప్రమాదానిది. ఒక యోధుడిగా ఉండడంలోని ఆకర్షణ అదే. ఆ ఆకర్షణ యుద్ధానికి కాదు, అంటే ఆ ప్రమాదంలోకి వెళ్ళాడు కాబట్టి ఆయనకి యోధుడు అని అంటాం మనము. అంటే మృత్యువుతో పక్కపక్కనే నడవడం అన్నమాట. అందుకే మీలో ఎక్కడా భయం ఉండదు. మీలో ఎక్కడా భయం లేదు అనే విషయాన్ని ఒక్కసారి ఊహించి చూడండి. అదే అసలైన స్వేచ్ఛ. హిందువులు చెప్పే మోక్షం అంటే అదే. భయం ఒక బానిసత్వము, అంతకంటే బానిసత్వం మరొకటి లేదు. భయం ఒక జైలు శిక్ష. ఎవ్వరూ మిమ్మల్ని ఖైదు చేయట్లేదు, మీ భయమే మిమ్మల్ని 4 గోడల మధ్యకు నెట్టేస్తుంది. అదే మీ జైలు. అందులోనే మీరు బగ్గిపోతారు. అంతేకాని మీరు అందులోంచి బయటికి రాలేరు. ఎందుకంటే మీ కళ్ళు దృష్టిని కోల్పోయాయి. అందుకు కారణం మీరు కటిక చీకట్లో జీవించారు. అందువల్ల ఒక్కసారిగా మీ కళ్ళు కాంతిని చూడలేవు. మీరు భయానికి ఎప్పుడు చేరువైన ద్వారం దగ్గర ఉన్నట్లే. భయం ఒక సంకేతం మాత్రమే. అది లోపలికి వెళ్లకు, మృత్యు అక్కడే ఉంది అని హెచ్చరిస్తుంది. కానీ జ్ఞానోదయానికి, అలాగే అందమైన వాస్తవమైన వాటన్నింటికీ మృత్యువే ద్వారము. ఎలా మరణించాలో తెలుసుకోండి. సమృద్ధికరమైన మరింత పుష్కలమైన జీవితాన్ని పొందేందుకు అదొక్కటే మార్గము. అపాయాలు ప్రమాదాలతోనే జీవితం ఎదుగుతుంది. అపాయం ఎదురైనప్పుడు మీలో ఏదో స్పష్టత కలుగుతుంది. ఎందుకంటే అది మీ ఆలోచనలను ఒక్కసారిగా ఆపేసి మీ శక్తులను ఏకం చేస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు ఒక పులి మన వెనకాల పరుగు పెడుతుంది అనుకోండి, ఎంత స్పీడ్గా పరుగు పెడతారండి. ఏంటంటే అక్కడ అమ్మో ఇది నన్ను ఏమైనా చేస్తుందేమో, అప్పటి వరకు అంత శక్తి మనలో ఉందని తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అంత శక్తి ఉంటుందంటండి. అలాగే ఎప్పుడైతే అపాయం వస్తుందో అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుందంటండి. మనం ఏంటంటే దాన్ని ఎదుర్కోగల ధైర్యాన్ని అన్నింటినీ పొందగలుగుతాం మనము. ఎందుకంటే అది మీ ఆలోచనలన్నింటినీ ఒక్కసారి ఆపేసి ఆ అపాయం ముంచుకొచ్చినప్పుడు ఏంటంటే ఎలాంటి ఆలోచనలు చేయదు. మనకు ఏం చేస్తుంది అప్పుడు, మన శక్తులు, మన లోపల అంతులేని శక్తి ఉందండి మన లోపల. మన మనస్సే ఎంతో శక్తివంతమైందని చెప్తారు కదా. ఆ మనస్సు ఏంటంటే మనలో ఉన్న ఆ శక్తిని అంతటిని బయటకు తీసుకురాగలదు. ఎప్పుడైతే అపాయం ముంచుకొస్తుందో అప్పుడు మన ఆలోచనలన్నీ కట్ అయిపోయి ఆ శక్తి అంతా బయటకు వస్తుందండి. ఆ శక్తులన్నీ ఏకమవుతాయి. అకస్మాత్తుగా పాము ఎదురైనప్పుడు మీ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. మీ మనసు ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. మీకు ఆలోచించే సమయం లేదు. పాము ఒక నిర్ణయంతో మీ ముందు సిద్ధంగా ఉంది. అందుకే మీరు ఏ మాత్రము ఆలోచించకుండా, ఎలాంటి నిర్ణయము తీసుకోకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించే నిర్ణయం తీసుకునే అవకాశం అక్కడ లేదు. అంటే పాము ఎప్పుడు కాటేసేస్తుందో తెలియదు. ఎదురుగా ఉంది, మన ఎదురుగా ఉంది. ఆలోచన కొంత సమయాన్ని తీసుకుంటుంది. అంతవరకు పాము నిరీక్షించదు. అందుకే అక్కడి నుంచి దూరానికి ఒక్క దూకుతారు. అంతే కదండి. పాము నుంచి తప్పించుకోవాలి, ఇంకేమైనా ఆలోచించేస్తా నుంచుంటామా, ఏం చేద్దాం, ఈ పామును అలా ఏమనుకోం కదా, వెంటనే పక్కకు పారిపోతాము. అది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. అలా దూకిన తర్వాత మీ మనసు వెనక్కి వస్తుంది. మళ్ళీ మీరు అనేక విషయాలు ఆలోచించడం ప్రారంభిస్తారు. ఆ కాసేపు ఏమవుతుంది, మన మనసు పక్కనకి వెళ్ళిపోతుంది. ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. జస్ట్ ఏం చేయాలనేది ఉంటుంది, మనకు పరుగు పెట్టేస్తాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మనసు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. అపాయం ఎదురైనప్పుడు ఆలోచన ఆగిపోతుంది. ఆలోచించడం విలాసవంతమైన కులాసా వ్యవహారం. మరీ భద్రతలో ఉన్న వ్యక్తులు అనవసరమైన వాటి గురించి వృధాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా ఇది మాత్రం చాలా కరెక్ట్ అండి. ఎవరైతే బాధలు ఉంటాయో, దుఃఖాలు ఉంటాయో అలాంటి వాళ్ళకంటే కూడా చాలా కంఫర్ట్ లైఫ్ ఉందో చూడండి, అలాంటి వాళ్ళు ఎన్ని రకాల సమస్యలు చెప్తారోనండి. అసలు అది సమస్యే కాదు. అలాంటి వాటిని అన్నింటిని, లేనిపోయినవన్నింటిని ఊహించుకుని వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు అలా అన్నారని, లేకపోతే ఇలా ఇలా అయింది, ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసేసుకుని అభద్రతలో ఉన్నట్లే ఉంటారండి వాళ్ళైతేనే. అందుకని వాళ్ళు అనవసరమైన వాటి గురించి వృధాగా ఎక్కువ ఆలోచిస్తారు. ఎవరైతే భద్రతలో ఉంటారో వాళ్ళు. అది చాలా భారంగా తయారవడంతో దాని ప్రభావము అన్నింటి మీద ఉంటుంది. అది మిమ్మల్ని ఏమీ విననివ్వదు, ప్రేమించనివ్వదు, జీవించనివ్వదు. భయము అందరినీ మృత్యువు కంటే ముందే అనేక వందల వేల సార్లు చంపేస్తుంది. అసలైన మరణమే అందమైంది. భయపడుతూ చస్తూ బతకడం అతిహీనమైంది. కాబట్టి మీరెప్పుడు భయపడినా ద్వారం దగ్గర ఉన్నట్లే. గట్టిగా ఆ ద్వారం తలుపులు తట్టి మూర్ఖంగా లోపలికి ప్రవేశించండి. తెలివిగా ఉండేందుకు ఏమాత్రమూ ప్రయత్నించకుండా కేవలం తెలివి తక్కువ దద్దమలా ఉండండి. అప్పుడు మీకు ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలివిగా ఉండడం ఏంటి, అమ్మో ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని ఆలోచించేసి నేను ఇలా ఉంటే కంఫర్ట్గా ఉంటాను, ఈ కంఫర్ట్ జోన్లో ఉంటాను అలా అనుకుంటాం కదా. ఒక్కసారి ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ దాటుకుని ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే అద్భుతాలు చూడగలుగుతామండి. ప్రతిసారి ఇది కంఫర్ట్గా ఉంది, నాకు బాగుంది లైఫ్, అలా ఆగిపోకూడదంట. ప్రతిసారి ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ని చీల్చుకుని బయటకు వెళ్ళినప్పుడు మన
అద్భుతాలన్నీ మనం చూడగలుగుతాము. 2 ముఖ్య విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది తమ భయాన్ని లోపలే అదిమిపెట్టి అది బయటపడకుండా పైకి ధైర్యాన్ని నటిస్తూ ఉంటారు. కొంతమంది భయానికి గురైనప్పుడు తమ శక్తిని పూర్తిగా కోల్పోతారు. నిజానికి భయాన్ని, దాని సహజ తత్వాన్ని అంగీకరించి దాంతో ముందుకెళ్లడమే మంచిది. అప్పుడు దానిని అణచవలసిన అవసరం ఉండదు. కాబట్టి భయం లేనట్టుగా నటించకండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే నిజంగా భయం ఉన్నా కూడా నాకేం భయం లేదు, నాకేం భయం లేదని నటించామనుకోండి, అది లోపల అలాగే ఉండిపోతుంది. తుఫాను గాలికి రెపరెపలాడుతున్న చిగురాకును ఎప్పుడైనా చూసారా? అది చాలా మృదువైనది, బలహీనమైనది, అయినా అది చాలా దృఢమైనది. అందుకే అది ఎంత గాలి వీచినా జీవితంపై ఆశతో, ఎంతో నమ్మకంతో, చాలా ధైర్యంగా వణుకుతూ జీవిస్తుంది. జీవమున్న వాటికే భయం ఉంటుంది, మరణించిన వాటికి భయం ఉండదు. కాబట్టి చాలా మృదువుగా, సున్నితంగా తయారై భయపడుతూ దానిని అణచకుండా దాని పరిమితులను అంగీకరిస్తూ జీవించండి. ఎవరైనా అలాగే ఎదుగుతారు. తొందరపడకండి. భయాన్ని పోగొట్టొచ్చు, కానీ అందులోంచి బయటపడేందుకు ఏమాత్రము తొందరపడకండి. ఎందుకంటే అలా తొందరపడితే మీరు దాన్ని అణిచేస్తారు. దానిని మీరు కాస్త సహనంతో గమనిస్తూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. దానిని మీలో ఒక భాగంగా అంగీకరించండి. అంతేకాని అది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అని భావిస్తూ దాన్ని అసహ్యించుకుంటూ తిరస్కరించకండి. దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రేమ, కోపము మీలో ఎలా ఒక భాగము, అలాగే భయం కూడా మీలో ఒక భాగమే. ఎప్పుడు ఎలాంటి ఆవేశాలను తిరస్కరించకండి, ఎందుకంటే వాటితోటే మీరు తయారయ్యారు. అవన్నీ అవసరమే. అవన్నీ మీలో సమాన నిష్పత్తిలో ఉండాలి తప్ప ఏ ఒక్క ఆవేశము మీలో అత్యధికంగా ఉండకూడదు. ఏదీ మీకు అడ్డుపడకూడదు. అలాగే ఏ ఆవేశాన్ని మీరు తిరస్కరించకూడదు. భయం అవసరమే, దాని స్థానం దానికి ఉంది. అది లేకపోతే మీరు ఏదో కోల్పోయినట్లే, కానీ అదే పెద్ద రోగంగా మారకూడదు. ఎవరైనా సమతుల్యంగా ఉండాలి. పూర్తిగా భయంలో మునిగిపోయిన వారు ఉన్నారు, అదొక పెద్ద రోగము. అలాగే భయాన్ని అసహ్యించుకుంటూ తిరస్కరిస్తూ అణిచివేసేవారు ఉన్నారు, అది కూడా పెద్ద రోగమే. అంతర్గత వ్యవస్థలో భయానికి ఒక స్థానం ఉంది. అది మీకు చాలా ముఖ్యమైన సహకారాన్ని అందిస్తుంది. అంటే భయం కూడా మనకు ఉండాలి. ఎలాంటి భయం ఉండాలి? ఈ రోడ్డు దాటుతున్నాం అనుకోండి, ఏ కారు వస్తుంది, యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని అక్కడ భయం ఉండాలి. మనం భయం లేదనుకోండి, ఏమన్నా సరే వెళ్ళిపోతూ ఉంటాం మనము. అందుకని అలాంటి భయం ఉండాలి. ఒక్కొక్కసారి మీ జీవితంలో భయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీరు దాన్ని పూర్తిగా తిరస్కరించకండి. ఇతర ఆవేశాల సహకారంతో దానిని సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. కాబట్టి అది అలా ఉండాల్సిందే. కాబట్టి భయాన్ని వదిలించుకోవాలి అనే ఆలోచనను విడిచిపెట్టి దానిని మీలోని భాగంగా అంగీకరిస్తూ, దానిని గమనిస్తూ, పరిశీలిస్తూ, అది ఎందుకు ఉందో అదేంటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో నుండి అంగీకరించి, ఫస్ట్ అంగీకరించాలి నాలో భయం ఉందని, తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు ఉంది అనేసి, దానికి కావాల్సిన కారణాలన్నీ చూసుకుని విశ్లేషించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ భయాన్ని ఒక సమతుల్య స్థితికి తీసుకురావచ్చు. మీ భయం ఎప్పటికీ పోదు, అలా అని అది మీలో ఎక్కువగా ఉండదు. అది మీలో మీకు ఎంత ఉండాలో అంతే ఉంటుంది. నిర్భయత్వాన్ని లక్ష్యంగా చేసుకోకండి. లక్ష్యాలే దుఃఖాలకు మూల కారణము. ఎప్పుడైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని రీచ్ అవ్వకపోతే దుఃఖం వస్తుంది. అందుకని ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోకండి. మనసు చేసే మాయ అదే. లక్ష్యాన్ని సృష్టించుకోండి, అప్పుడు దుఃఖం ఎలాగూ తప్పదు. ఎందుకంటే లక్ష్యాన్ని ఎలా సాధించాలా అనే ఆందోళన వెంటనే మొదలవుతుంది. నేను ఇంకా లక్ష్యాన్ని సాధించలేదు అనే ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అయినా మీ లక్ష్యం నెరవేరదు, మీ దుఃఖం ముగిసిపోదు. పైగా జీవిత ఆనందాలన్నీ మీరు కోల్పోతుంటారు. ఎందుకంటే మీ దృష్టి భవిష్యత్తు మీద కేంద్రీకృతమై ఉంటుంది. మీరేమో ఇక్కడే వర్తమానంలో ఉన్నారు. దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అందుకు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి, అది పూర్తి చేయాలని ఒక భయము, పూర్తి చేయలేనేమో అని ఒక భయం, ఇలా భయాలతో ఉంటాం కదండి. అందుకని అలాంటివి పెట్టుకోవద్దు అంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం భవిష్యత్తులో ఉంటాం, రేపు పొద్దున చేయగలనా లేదా అలా అని, వర్తమానంలో ఉండకుండా. అందుకని అదే బాధ కారణమవుతుంది. శరీరం ఇక్కడ ఉన్నట్లుగా మనసు ఇక్కడ ఉండదు, అదే పెద్ద సమస్య. మీరు నీళ్లు తాగితే మీ శరీరం ఇప్పుడు ఇక్కడ వర్తమానంలో నీళ్లు తాగుతుంది, కానీ ఎప్పుడో భవిష్యత్తులోనో గతంలోనో తాగదు. మీకు ఆకలి కలిగితే అది ఇప్పుడు ఇక్కడ కలుగుతుంది. మనసు ఆకలి సృష్టించగలదు అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు, శరీరం ఆకలి గురించే నేను మాట్లాడుతున్నాను. శరీరము ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది, కానీ మనసు ఎప్పుడు భవిష్యత్తు వైపే పరిగెడుతుంది తప్ప వర్తమానంలో ఎప్పుడూ ఉండదు. అందుకే ఆందోళన కలుగుతుంది. కాబట్టి మనసుకు శరీరానికి వంతెన వేయాలి. అది తేలికైన పనే, కానీ ఆ పనిని కూడా ఒక లక్ష్యంగా చేసుకోకండి. అలా చేస్తే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు భయంతో కలిసి ముందుకు వెళ్ళగలుగుతారు. భయం కలిగిన వెంటనే మీరు ఏదో ఒకటి చేస్తారు, మళ్ళీ కొత్త భయం పుడుతుంది. భయం మీద భయము, అప్పుడు పరిస్థితి మరింత జటిలమవుతుంది. కాబట్టి భయం కలిగిన వెంటనే దాన్ని అంగీకరించండి. దాని గురించి ఏమీ చేయకండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. భయపడుతూ మీరేం చేసినా మరింత భయం పుడుతుంది. అలాగే కంగారు పడుతూ మీరేం చేసినా ఆ పని మరింత గందరగోళంగా తయారవుతుంది. కాబట్టి భయం కలిగినప్పుడు దానిని గమనించి అంగీకరించండి. అంతకంటే మీరేమీ చేయలేరు. భయాన్ని అంగీకరించగానే అది అదృశ్యం అవుతుంది. కానీ భయంతో పోరాడితే మరొక గందరగోళం మొదలవుతుంది. అది ముగింపు లేకుండా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. మాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఏదైనా చేయమని వారికి చెప్తే వారు ఆ పనిని చాలా భయపడుతూ చేస్తారు. కాబట్టి భయపడుతూ ఏ పని చేసినా భయమే మిగులుతుంది.
మీరు ఒక సమస్య ఉన్నప్పుడు మరొక సమస్యను సృష్టించుకోకండి. రెండవ సమస్య కన్నా మొదటి సమస్యను పరిష్కరించడం సులభం. ఎందుకంటే మొదటి సమస్య మూలానికి చేరువలో ఉంటుంది. అలాగే రెండవ సమస్యను కూడా మూలం నుంచి తొలగించవచ్చు. ఇది అంతర్గత రసవాదము. ఒక సమస్యను మీరు అంగీకరిస్తే అది అదృశ్యమవుతుంది. దాంతో మీరు ఘర్షణ పడితే అది మరింత జటిలమవుతుంది. అది ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసేసామనుకోండి, అది ఈజీగా పక్కకి వెళ్ళిపోతుంది. కానీ దాంతో పోరాటం మొదలు పెట్టామనుకోండి, అది ఇంకా కష్టంగా అయిపోతుంది. బాధ కలిగింది, భయం మొదలైంది. బాధను అంగీకరించడం తప్ప మీరేమీ చేయలేరు. నేనేమీ నిరాశావాదంతో చెప్పట్లేదు. అలా అంటున్నానంటే ఆ సమస్య పరిష్కారానికి నేను మీకు మార్గం చూపిస్తున్నాను అన్నమాట. బాధ కలగడం జీవితంలో ఒక భాగము, ఎదుగుదలలో ఒక భాగము. అందులో తప్పేమీ లేదు. బాధ వల్ల ఎలాంటి లాభము లేకపోయినా, అది నాశనకారి అయినా, సృజనాత్మకత లేనిదైనా అది ఒక పీడలా తయారవుతుంది. కాబట్టి బాధల ద్వారా మీకు అంతర్దృష్టి, సృజనాత్మకత ఖచ్చితంగా లభిస్తాయని నేను చెప్తున్నాను. చాలా మంది ధ్యానం చేస్తూ వాళ్ళు చాలా ఆనందాన్ని పొందగలిగారంటే చాలా మంది వచ్చే కారణం ఏంటంటే వాళ్ళు రకరకాల బాధలు, మానసిక బాధలు, శారీరక బాధలు, ఆర్థిక బాధలు, రిలేషన్షిప్స్ తో ఉన్న బాధలు, వీటన్నిటితో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి ధ్యానంలో. అలాంటి వాళ్ళు చూడండి, ఏమీ సమస్య లేని వాళ్ళు ధ్యానం చేయమంటే అస్సలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా. ఎందుకు మా జీవితం బాగుంది అంటారు వాళ్ళు. అన్ని బాధలతో ఉన్న వాళ్ళు మాత్రమే ధ్యానంలోకి వచ్చి ఈ రోజు ఎంతో ఎదిగిపోయండి, ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు వాళ్ళు. అందుకని ఎప్పుడైతే మనం ఆ బాధతో కూడా ఏం జరుగుతుంది, మనకి అంతర్దృష్టి, సృజనాత్మకత ఖచ్చితంగా లభిస్తాయి. మనం ఎంతో మందిని ఈ రోజు ఉదాహరణలుగా చూస్తున్నాం దీనికి. మీరు ఒక బాధ నుంచి తప్పించుకుంటే మరొక బాధను సృష్టిస్తారు. అది అలా కొనసాగుతుంది. ఇంకా మీరు పడాల్సిన బాధలు మీకోసం నిరీక్షిస్తూ ఉంటాయి. వాటి నుంచి కూడా మీరు తప్పించుకోగలరు. అయినా మీకు బాధలు ఉంటాయి. ఎందుకంటే మీ మనసు వాటిని సృష్టించుకుంటుంది. కాబట్టి బాధను అంగీకరించి అనుభవించండి తప్ప దాని నుంచి తప్పించుకోకండి. అందరూ పిరికి వాళ్లే. మీరంటున్న ధైర్యస్తులందరూ వారి పిరికితనం బయట పడకుండా ఉండేందుకు కేవలం ధైర్యాన్ని నటిస్తున్న చాలా పిరికి వాళ్ళు. మృత్యు ఉండగా మనకు ధైర్యం ఎక్కడిది? బాధలను అంగీకరిస్తే జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి బాధలనైనా అంగీకరించి అనుభవించండి. సమాజం గురించి పట్టించుకోకండి. మీ గురించి తీర్పు చెప్పేందుకు ఎవ్వరికీ హక్కు లేదు. మీరు కూడా ఇతరుల గురించి తీర్పు చెప్పకండి. అలాగే మీరు ఇతరుల తీర్పును పట్టించుకోకండి. మీకు మీరే ప్రత్యేకము. భయం మీకు నిర్భయాన్ని ఇస్తుంది. కోపం నుంచి కరుణ, ద్వేషం నుంచి ప్రేమ పుడతాయి. ఇవన్నీ ఘర్షణ వల్ల జరగలేదు. వాటిని ఎరుకతో అర్థం చేసుకోవడం వల్ల జరిగాయి. కాబట్టి బాధను అంగీకరించి అనుభవించండి. మన దగ్గర పోయేదేమీ లేదు కాబట్టి దేనికి భయపడాల్సిన పని లేదు. ఎవరు మనల్ని దోచుకోలేరు. మన దగ్గర దోచుకోగలిగిన విలువైనది ఏమీ లేదు. కాబట్టి భయం ఎందుకు, అనుమానం ఎందుకు, సందేహం ఎందుకు? అనుమానము, సందేహము, భయాలే అసలైన దొంగలు. అవి మీ మీ ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ భూమి మీద సుఖపడుతూ వేడుక చేసుకోవాలి. మీకెంతో ఇచ్చేందుకు ప్రతి క్షణము సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి క్షణాన్ని పిండుకుని ఆస్వాదించాలి. కేవలం భయం వల్ల మీరు ప్రేమించలేకపోతున్నారు. ఒకవేళ ప్రేమించినా అది అంతంత మాత్రంగా, కొంతవరకే తప్ప పూర్తిగా హృదయపూర్వకంగా ఉండట్లేదు. మనం భయపడే స్థాయికి చేరుకోవడం వల్ల అక్కడే ఆగిపోయాము. అందువల్ల మనం గాఢమైన స్నేహం చేయలేము, ధ్యానపూర్వకంగా ఉండలేము. ఇలా మీరు చాలా వాటిని కోల్పోతున్నారు. కేవలం భయం వల్లనే ప్రార్థిస్తున్నామని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అది నిజమే. అంతేకాదు ఆ ప్రార్థన కూడా వారు సంపూర్ణంగా చెయ్యరు అనేది పరమసత్యము. భయపడుతూ ప్రార్థన ప్రారంభించడం వల్ల వారు అంతకు మించి ముందుకు పోలేరు. పైగా వారు ఆ ప్రార్థనను ఏదో లాంఛనప్రాయంగా చాలా జాగ్రత్తగా వల్లిస్తారే కానీ ఆ ప్రార్థనలో వారు పరవశానికి లోనే పులకించరు. కేవలం భయమే ఆ జాగ్రత్తలకు మూల కారణం. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండకండి, పరిపూర్ణ చైతన్యంతో ఉండండి. వ్యత్యాసం చాలా సూక్ష్మం. భయం మూలాల్లో జాగ్రత్త ఉంటుందే కానీ చైతన్యం ఉండదు. జాగ్రత్తలో ఉన్నవారు పొరపాటు చేయకపోవచ్చేమో కానీ ముందుకు వెళ్ళలేరు. భయం మిమ్మల్ని నూతన జీవన విధానాలను, నూతన శక్తి మార్గాలను, నూతన ప్రదేశాలను, నూతన దిశలను తెలుసుకోనివ్వకుండా మళ్లీ మళ్లీ పాతదారిలోనే రవాణా రైలు మాదిరిగా ముందుకు వెనక్కి వెళ్లేలా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే మీకు హాయి దక్కుతుందని మీ చైతన్యం మీకు చెప్తుంది. పసితనంలో ముద్రపడిన భయాలన్నీ జీవితాంతము కొనసాగుతాయి. కాబట్టి భయాన్ని జాగ్రత్తగా గమనించి దాన్ని వదిలించుకోండి. అప్పుడే మీరు అసలైన దారిలోకి వచ్చినట్టు, అసలైన ఉత్సవానికి ప్రయాణం ప్రారంభించినట్లు. ఆనందమే విరుగుడు. అన్ని రకాల భయాలకు ఆనందమే విరుగుడు. మీరు జీవితాన్ని ఆనందిస్తే భయం అదృశ్యమవుతుంది, లేకపోతే భయం మొదలవుతుంది. కాబట్టి జీవితం పట్ల సానుకూలంగా ఉంటూ, హాయిగా ఆడుతూ, పాడుతూ, నవ్వుకుంటూ, నాట్యం చేస్తూ జీవితాన్ని ఆనందించండి. అతి చిన్న చిన్న విషయాల సమాహారమే జీవితం. కాబట్టి వాటి పట్ల కూడా ఎక్కువ ఆసక్తితో ఉంటూ చాలా ఉత్సాహంగా ఉంటే అద్భుతమైన సంపూర్ణత్వం మీకు సిద్ధిస్తుంది. ఏదో అద్భుతం జరగడం కోసం నిరీక్షించకండి. అంటే మన జీవితంలో ప్రతిదీ అద్భుతమే, కానీ మనం ఇంకా ఏదో జరగాలని దేనికోసమో నిరీక్షిస్తూ ఉంటాము. కానీ దానికోసం నిరీక్షించకండి. అద్భుతాలు జరగవని కాదు, జరుగుతాయి. కానీ
వాటి కోసం నిరీక్షించకండి. నిత్య జీవితంలోని అతి సాధారణమైన చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు నూతన దృక్పథంతో, నూతన జీవంతో, నూతన ఉత్సాహంతో నిత్య నూతనంగా జీవించడం ప్రారంభించినప్పుడే అద్భుతం జరుగుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అయినా ప్రతిదాన్ని తినడము, తాగడము, నడవడము, మిత్రునితో మాట్లాడడము, ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ కూర్చోవడము చాలా సంతోషంగా చేయండి. అప్పుడు ప్రతిదీ ప్రార్థన అవుతుంది. కాబట్టి ఏ పనినైనా చాలా ఉత్సాహంతో చేయండి. ఉత్సాహంతో ఏ పని చేసినా అందులో దివ్యత్వం ఉంటుంది. ఎందుకంటే ఉత్సాహమే దివ్యత్వము. ప్రతికూలమైన వాటి గురించి ఏమాత్రము ఆలోచించకుండా ఎప్పుడు ఉత్సాహంతో ఉండండి. ఉదయం నిద్ర నుంచి లేచేటప్పుడు కూడా చాలా ఉత్సాహంగా నాలో దివ్యత్వం ఉంది అని భావిస్తూ లేచి ఈవేళ నిజంగా చాలా అద్భుతమైన ఆనందంలో జీవించాలి అని భావిస్తూ ఆ రోజు జీవితాన్ని ప్రారంభించండి. అల్పాహారం తినండి, కానీ దానిని తినేటప్పుడు దైవాన్నే తింటున్నట్లుగా భావిస్తూ తినండి. అప్పుడు అదే ఒక యజ్ఞం అవుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు దైవాన్ని స్నానం చేయిస్తున్నట్లుగా భావిస్తూ స్నానం చేయండి. అప్పుడు మీ చిన్న స్నానాల గది దేవాలయం అవుతుంది. అప్పుడు మీరు చేస్తున్న స్నానమే అభిషేకం అవుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం ఖచ్చితమైన, స్పష్టమైన, గొప్ప నిర్ణయాలతో లేవండి. ఈవేళ చాలా అద్భుతమైనది జరుగుతుంది. ఈవేళ నేను చాలా అద్భుతంగా జీవించబోతున్నాను అని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన అందమైన విషయాలను జ్ఞాపకం చేసుకోండి. అలా చేస్తే అలాగే మళ్ళీ మీకు రేపు కూడా జరుగుతాయి. అలాగే ఈ రోజు జరిగిన చక్కని విషయాలను తలుచుకుంటూ నిద్రపోండి. ఆ నిద్రలో మీకు చక్కని కలలు వస్తాయి. ఆ కలలు మీకు చక్కని ఉత్సాహాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు కలలలో కూడా నూతన శక్తితో చాలా సంపూర్ణంగా జీవించడం ప్రారంభిస్తారు. ఇక్కడతో ఇది అయిపోయిందండి. ఏం చెప్పేది ఏంటంటే భయాన్ని చాలా క్లియర్గా చాలాసార్లు చెప్తూ ఉన్నారండి. అంగీకరించండి అంతే. దాన్ని భయం భయం అనుకుంటూ దానిలో కూరుకుపోకుండా దాన్ని ఎప్పుడైతే అంగీకరించి దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అది అదృశ్యం అయిపోతుంది. ప్రతి క్షణము ఒక ఉత్సవం. ఆ ఉత్సవం చేసుకోవడానికి మనం ఈ జీవితంలోకి వచ్చాము. పండగలా చేసుకుంటూ ప్రతి పని, ఏ పనినైనా సరే మనం ఆస్వాదిస్తే ఎప్పుడైతే చేస్తామో, చూడండి, స్నానం చేసినప్పుడు, తినేటప్పుడు, ఇంకే పని చేసినా సరే ప్రతి పనిని ఆస్వాదిస్తే ఎప్పుడైతే చేస్తామో అదే దైవత్వం మనలోనే ఉంది. ఆ దైవత్వం అని గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే ప్రతి నిమిషాన్ని వేడుక చేసుకుంటూ జీవితమే ఒక వేడుకగా గడపమని చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటి జ్ఞానాన్ని అందించిన ఓషో గారికి ఆత్మపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ఆత్మపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.